ప్రభాస్ బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని చెప్పొచ్చు. అది నటన మాత్రమే కాదు, లుక్ పరంగా కూడా. బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్ టోటల్ గా మారిపోయింది. కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడం వలన కావచ్చు, వేరే సమస్య వలన కావచ్చు. కారణం ఏమైనా ప్రభాస్ లుక్ మాత్రం అంతకు ముందు లేదనేది వాస్తవం. ప్రభాస్ లుక్స్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతున్నాయి. అసలు ఆదిపురుష సమస్యలో ఆ సమయంలో రాముడిగా ప్రభాస్ లుక్ పై ఎంత ట్రోలింగ్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాహో, రాధేశ్యామ్ సినిమాలో ఎంత ఎడిట్ చేస్తే ప్రభాస్ ఆ రేంజ్ లో కనిపిస్తాడా అందరికీ తెలుసు. ఇక సలార్ లో అదే రిపీట్ అవుతుంది అనుకున్నారు అభిమానులు. కానీ సలార్ లో ప్రభాస్ లుక్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ నీల్ చాలా జాగ్రత్తలు తీసుకుని డార్లింగ్ ఊర మాస్ కటౌను చూపించి అభిమానులకు ఐ ఫీస్ట్ ని ఇచ్చారు. 6 అడుగుల బాడీ అలా నడుస్తూ వస్తుంటే గూస్ బంప్స్ రాకుండా మానదు. ఇక చివరి షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ బీభత్సం. వెనుక కత్తులు పట్టుకున్న చేతులు, రక్తంతో తడిసిన శరీరం. చూడ్డానికి కాళీమాత మగవాడి రూపంలో వస్తే ఎలా ఉంటుందో అది కనిపించాడు. ట్రైలర్ లో మాత్రం ప్రభాస్ కనిపించింది చాలా తక్కువ షాట్లు అయినప్పటికీ ఆ లుక్ తో మెస్మరైజ్ చేశాడు. ఇక ఇప్పుడు వస్తున్న ఏఐ ఇమేజెస్ లో డార్లింగ్ ఎలా ఉన్నాడో సలార్ లో కూడా ప్రభాస్ ఇంచుమించు అలానే కనిపిస్తాడు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మరి ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాల్సి ఉంది. అంతేకాకుండా సలార్ టీజర్ లో చాలా తక్కువ టైంలో ఉన్నప్పటికీ ప్రభాస్ లుక్ లో మాత్రం చాలా డాషింగ్ గా కనబడ్డాడు. అంతేకాకుండా గ్రాఫిక్స్ విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా ప్రశాంత్ నీల్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇందులో హెలికాప్టర్స్, అదే విధంగా వార్ మెషిన్స్, అదే విధంగా గన్స్ అండ్ ప్రభాస్ లుక్స్ ఇవన్నీ చాలా వరకు మిస్మరైజ్ చేస్తున్నాయని, అంతేకాకుండా ప్రభాస్ ఇప్పటి వరకు చేసిన మాస్ అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ కామెడీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తుంది.